కొండ సగమే పోయింది భయ్యా. ఇప్పుడే మనం చండీగఢ్లో నుంచి హర్యానాలకు కూడా ఎంటర్ అయిపోతున్నాం. మన బ్రేక్ ప్యాడ్లు పోయినాయి, సౌండ్ వస్తున్నాయి. ఇక్కడ నియర్ బై బజాజ్ షోరూమ్. మనము నిన్న అది మండి రూట్లో వచ్చినాం కదా, ఆ రూట్లో ఒకవేళ నిన్న రాకపోతే ఈజీగా ఇంకొక 5 to 6 days పడుతుందట రోడ్ వేయడానికి. అంబాలా ఎక్కినామంటే మళ్ళీ సేమ్ NH44 ఇంతకుముందు వచ్చిన రూట్. థ్యాంక్ యూ భయ్యా. ఓకే అలా ఆరామ్సే చేద్దాం. చలో మనం చండీగఢ్ నియర్లో ఉన్నాం. మా హోటల్ ఇది నైట్ వచ్చేసరికి 9:30 అయిపోయినాక వచ్చేసి రూమ్ తీసేసుకొని స్టార్ట్ అయిపోతాం. టైం 9 అవుతుంది. ఇలా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోవాలి. పొలం మిడిల్లో ఉంది ఇదైతే. బండి లగేజ్ కూడా ఏం ఇప్పాలి అసలు, జస్ట్ ట్యాంక్ బ్యాగ్ పట్టుకొని పోయినా అంతే. గోప్రో వ్యూలో కలుసుకుందాం. ఇక ఢిల్లీ ఒక 370 380 ఉంది. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేసేసి ఇక డైరెక్ట్ మనం ఢిల్లీ కొట్టేస్తాం ఇప్పుడు. ఇవాళ ఇంకో 15-20 kilometers నిన్న ఏదో స్లైడ్ అయిందట, ల్యాండ్ స్లైడ్ అయింది. ఇంకా నైట్ పోతే బిస్కెట్ అయిపోతుండే అట. వాటర్ పోయి డిస్క్ సౌండ్ వస్తుంది లైట్గా. జై శ్రీరామ్. హెల్మెట్ పచ్చి అయిపోయింది అన్నీ. షూ అయితే షూలో ఇంకా వాటర్ మొత్తం తీసేసినా కూడా ఇంకా తడి అంతే ఉంది. ఇవి ఆరాలంటే వన్ డే ఫుల్ ఎండ కొడితే 1 day టైం పడుతుంది. శాడిల్ బ్యాగ్స్ మాత్రం ఘోరంగా అయిపోయినాయి. ఆ మట్టి చూస్తే వీటిని తీయాలని కూడా వస్తలేదు, అంతగా గలీజ్ అయిపోయినాయి. కానీ నైట్ ఒక 10 బ్యాగ్ 10 kilometers మేము వచ్చే ముందు ఫుల్ వర్షము, వాటర్ అయితే ఇట్లా సగం రోడ్ నిండిపోయింది. అంతగానం వర్షాలు ఉండే నిన్న. అంటే మధ్యలో అంటే లైక్ కంటిన్యూగా లేదు, కొంచెం అయిపోయింది అట్లా ఉంది అది. నిన్న ఈవినింగ్ తిన్నాం, నైట్ కూడా డిన్నర్ ఏం చేయలేదు. ఈవినింగ్ అంటే అంతే 7 అయింది. తినేసేసి పోయి రూమ్ తీసుకున్న తర్వాత పడుకున్నాం. మనము నిన్న అది మండి రూట్లో వచ్చినాం కదా, ఆ రూట్లో ఒకవేళ నిన్న రాకపోతే ఈజీగా ఇంకొక 5 to 6 days పడుతుందట రోడ్ వేయడానికి. మెయిన్ హైవే మీద రావడానికి ఇంకా 5 to 6 days పడుతుందట. లారీ వాళ్ళు అక్కడ ఆగిరు కదా, వాళ్ళకి నార్మల్గా మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఇంకా 5 days పడుతుంది. 5 days వాళ్ళు అక్కడనే స్టక్ అయిపోతారట. ఇక మనకు అక్కడైనా ల్యాండ్ స్లైడ్స్ అయినాయి, 2-3 దగ్గర అయినాయి. కానీ ఒక దగ్గర ఒక 1/2 hour పైన ఆపిర్రు. ఫుల్ వేడవుతుంది. ఆలు పరోటా తినేసి స్టార్ట్ అయిపోతున్నాం. కానీ కార్ రోడ్ పెడితే తక్కువ చూపెడుతుంది, బైక్ రోడ్ పెడితే ఒక 50 kilometers ఎక్కువ చూపెడుతుంది. ఏం అర్థం కాలేదు. టనల్ నెంబర్ 3 ఇంకా 2-1 కూడా ఉన్నాయి. నిన్న మనం 4-5 పోయినాం, 03 టోటల్. ఇది 1 way వేసారు. ఫుల్ ల్యాండ్ స్లైడ్ అయింది చూడండి. నేను హోటల్తో చెప్పింది ఇదే అనుకుంటా. ఫుల్ ల్యాండ్ స్లైడ్ అయింది. నైట్ అయితే మీకు ఇంకా ప్రాబ్లం అవుతుంది, ముంగడికి వెళ్తే ప్రాబ్లం అవుతుండే అన్నాడు. ఇది అదే అనుకుంటా. కొండ సగమే పోయింది భయ్యా. కూడా ల్యాండ్ స్లైడ్ అయింది. 91 kilometers ఇంకా మనకి చండీగఢ్. మెహిలా టనల్ దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్ అయింది చేయండి. మనం చండీగఢ్ కూడా రీచ్ అయిపోయినాం. టైం 12:24. ఇంకా ఢిల్లీ 250 or 270 ఏమో ఉంది. ఈవినింగ్ వరకు అంటే వెళ్ళిపోతాం. మనకి చండీగఢ్లో చిన్న పని ఉంది, వర్క్ చేసేసుకొని మనం ఇక వెళ్ళిపోదాం. ఒక 15-20 minutes వరకు, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. పంజాబ్కి చండీగఢ్కి దగ్గర 10 rupees డిఫరెన్స్ ఉంది ఫ్యూయల్. అలా 94 or 95 ఏమో ఉంటే ఇక్కడ 105 ఉంది. షిమ్లా 119, అంబాలా 47. సో ఈ అంబాలా అనేది మెయిన్ పాయింట్. మనం అట్లా వచ్చినా అంబాలా అనేది మెయిన్ పాయింట్ మనకి. ఈ అంబాలా ఎక్కినామంటే మళ్ళీ సేమ్ NH44 ఇంతకుముందు వచ్చిన రూట్ అంతా అదే రూట్. ఇక సెక్టర్ 4 ఇక్కడ మన వర్క్ అయిపోయింది. ఇక 1:14 టైం స్టార్ట్ అయిపోయి మనకి 5:30 పెడుతుంది రీచ్ టైం. ఎండ మాత్రం దక్షిణ మార్గట ఇది.
సో ఇక్కడ మొత్తం టోటల్ సెక్టార్స్ ఉన్నాయి. ఇది ఏమైంది ఇట్లా చూస్తుంది. 1171 1180 పడుతుంది. ఇప్పుడే మనం చండీగఢ్ల నుంచి హర్యానాలో కూడా ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు హర్యానా. అసలు ఏ స్టేట్స్ నేను అసలు కొన్ని కూడా చెప్పలేదు తెలుసా, అట్లా వెళ్ళిపోయాను. మన బ్రేక్ ప్యాడ్లు పోయినాయి, సౌండ్ వస్తున్నాయి. ఇక్కడ నియర్ బై బజాజ్ షోరూమ్ చూసినాం, పోయి ఒకసారి ఉంటే చేంజ్ చేయించేద్దాం, లేదంటే ప్యాడ్ మొత్తం డిస్క్ పట్టుకుంటుంది మళ్ళీ. అంబాలా సిటీ కూడా లోకి ఎంటర్ అయిపోతున్నాం షోరూమ్ కోసం. వెల్కమ్ టు అంబాలా క్యాంట్ అట. 5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ అంబారాలో బజాజ్ షోరూంలో మనం బ్రేక్ ప్యాడ్స్ ఏం చేసినాం. బ్రేక్ ప్యాడ్స్ బ్యాక్ది మన దగ్గర ఉండే, ఫ్రంట్ ఒకటి లేవు. ఫస్ట్ అంబాలా క్యాంటీన్ ఆడికి పోయి మళ్ళీగా 8 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చి ఏ నుంచే పోయినాం యాక్చువల్గా మనం. అప్పుడు బేరింగ్ పోయింది అనుకుంటా. బేరింగ్ भाई भैया थोड़ा शेक हो रहा. बेरिंग का साउंड है ये वाला. उतार ऑटो गोल है वहाँ पर कैंट में गोल चक्कर के पास ही है, सीधा जा. वो यहाँ क्या करा कैंटी थी, कैंटी जा रहे हैं ना, यहाँ से सीधा जाएंगे. जैसे कैंट आएगा, कैंट का ना राइट साइड हो जाएगा. ऐसे करेगी गाड़ी गियर के फ्रंट व्हील का बैरिंग खत्म पड़ेगा. మన బండిది బేరింగ్ కూడా పోయిండే, ఆడ షోరూంలో లేదు అని ఇక్కడ ఇలా పంపించి ఇలా అంకుల్ వాళ్ళు ఇక్కడ చేసిర్రు. అంకుల్ 450 బిల్ అయింది. బిల్ అయితే ఛాయ్ తాగుతా అంటే 400 కొట్టు, ఛాయ్ తాగా అంటే 450 కొట్టు అన్నాడు. దేవుడాని వల్ల ఛాయ్ తాగి 400 కొట్టిస్తాం. చలో అంకుల్ రైట్. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ భయ్యా. రైట్ బాయ్, थैंक यू भैया. ओके आराम से जाते हैं. 200 ఉంది మనకి. ఇంకా కాళ్ళు మాత్రం మంటలు వేస్తున్నాయి అసలు. ఫస్ట్ స్ట్రీట్ వచ్చినాం, ఇక్కడ షోరూమ్లో అడిగినాం. షోరూమ్ వాడు అక్కడికి అంబాలా సిటీకి పోమని చెప్పాను. ఆడికి పోయి ఆడ బ్రేక్ ప్యాడ్స్ వేసుకొని నేను బ్రేక్ ప్యాడ్స్ ఫోటో పెడతా, మొత్తం అసలు 1% లేకుండా అరిగిపోయి దాని లోపల మిడల్ ఉంటుంది కదా, అది కూడా అరిగిపోయింది. అంటే మనం మొత్తం మౌంటైన్స్ లెక్కర అక్కడ పట్టుకొని ఎక్కువ ఉన్నాం కదా. మేబీ నేను వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ అంటే ఒక 10% దాని అరిగింది అంతే. 90% ఉండే దాని గ్రిప్. అవుతుంది అంటే బేరింగ్ పోవడం వల్ల రన్నింగ్ పోతాం కదా, ఇట్లా షేక్ అవుతుంది టైరు, ప్లస్ సౌండ్ వస్తుంది. ఢిల్లీ ఇంకా 200, 530 అంటే 630, 7, 8, 9 వరకు పోతాం. ఎందుకంటే ఢిల్లీ ఎంట్రన్స్లో ఒక 30-40 కిలోమీటర్స్ నుంచి మనకు ట్రాఫికే ఉంటుంది. ఒక్కొక్క దగ్గర మంచి అనిపిస్తుంది. లైక్ ఇందాక ఇప్పుడు అంకుల్ ఏమైనా డిస్కౌంట్ ఇయ్యరా అన్న. వాళ్ళు అంటే 450 ఏమో బిల్ అయింది అంటే డిస్కౌంట్ ఏమి ఇయ్యరా అంకుల్. డిస్కౌంట్ ఇస్తా, ఛాయ్ తాగుతా అంటే డిస్కౌంట్ ఇస్తారు. నాకు అది అసలు క్రేజ్ అనిపించింది. అక్కడ ఏంది మళ్ళీ లైక్ షోరూంలో లేదు, దీని బేరింగ్ అనేది షోరూంలో లేదు. లేకపోయేసరికంటే ఇంకొక బ్రదర్ పంజాబ్ అతనే ఉన్నాడు. ఆ బ్రో ఏమన్నాడంటే సరే ఆయన తీసుకొచ్చేసి అంటే దానికి ఇలా బిల్ వేస్తారు వద్దు అని చెప్పేసి ఆయన నంబర్ ఇచ్చేసి వేరే అయినది అని అంటే ఆయన నంబర్ ఇచ్చిండు. ఇక సో లొకేషన్ చెప్పిండు, తనకి చేస్తే తను వాట్సాప్లో మనకు లొకేషన్ పంపిండి షాప్ అయినా. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చేయించుకోవాలి. మనకి ఢిల్లీ ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఎంత 150 ఏమో వచ్చేసినాం. మనం 530కో 540కో స్టార్ట్ అయినాం అక్కడ నుంచి. బైక్ దగ్గర వేయించేసుకొని 530 అనుకుంటాం. మధ్యలో ఇంతకుముందు ఏమైందంటే లైక్ సర్వీస్ రోడ్ ఉంటుంది కదా,
నేను దాన్ని అంటే ఇలా ఆడ టోల్ గేట్ దగ్గర సర్వీస్ ఉంటే సర్వీస్ రోడ్లో కొట్టేసిన. దగ్గర హైవే ఎక్కడానికి ఒక 7 కిలోమీటర్ ట్రాఫిక్లో ఒక 20 మినిట్స్ అలానే పోయింది ఇప్పుడు అసలు. లేదంటే నేను ఇంకా ముందు వెళ్ళిపోతుండే. అదొక 4 to 5 కిలోమీటర్స్ ఏమో ఫ్లైఓవరే ఉంటుంది. ఒక సిగ్నల్ దగ్గర ఆగుకుంటా ట్రాఫిక్ జామ్ నుంచి బయట పడుకుంటా వచ్చి మళ్ళీ హైవే ఎక్కిన. సో వెల్కమ్ టు ఢిల్లీ. ఇంకో 25 కిలోమీటర్స్ ఏమో ఉంది మనకి, అంతే 8:30. ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎక్కకపోతే ఈ టైంకి రీచ్ అయిపోతుంది. This ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the